ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జీవన్, ఏంటి విజయాంబిక గారు, గుడి దగ్గరికి వెళ్దామని చెప్పారు? మనల్ని ఎవరు చూసినా మనం కలిసామన్న అనుమానం రాకుండా ఉండాలి అంటే ఇదొక్కటే అనువైన ప్లేసు. దేవుడి దగ్గరైతే ఆయన చల్లని చూపు కూడా మన మీద ఉండడం వల్ల మన మీద ఇంకెవ్వరి చూపు పడకుండా ఆయనే చూసుకుంటారు. తనెవరో బంటి అనే పిల్లాన్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. జీవన్ దీపక్లు మాట్లాడుకుని బంటిని కిడ్నాప్ చేశారా? ఆ విషయం ఇంట్లో దీపక్ని అడిగితే నేను జీవన్కి ఫోన్ చేయడం ఏంటి? మరి దీపక్ జీవన్తో మాట్లాడడం రాంగ్ అయితే మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నట్టు? నువ్వు నేను బంటి గురించి ఫోన్లో మాట్లాడుకున్న విషయం రూపకి తెలిసిపోయింది. అది ఎలా సాధ్యం జీవన్? హారతిని ఆ విషయం రూపకి చెప్పింది. అంటే హారతి చేసిన పని వల్ల మన చేతికి చిక్కిన బంటి తప్పించుకున్నాడు. దానివల్లే రూపకి మన మీద అనుమానం వచ్చింది. ఆ అనుమానం వైపు అడుగులు వేసుకుంటూ పోతే రూప కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అనే విషయం రూపకి తెలిసిపోతుంది. పుట్టిందా? బాబు పుట్టాడా నాన్న? బాబే పుట్టాడమ్మా. నా బాబు ఎక్కడా? చచ్చిపోయాడమ్మా. చనిపోయిన బిడ్డని నువ్వు చూస్తే తట్టుకోలేవని మీ నాన్నే రాజుకి నీకు పుట్టిన బిడ్డని పాతి పెట్టమని చెప్పాడమ్మా. నా కొడుకు బతికే ఉన్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.